BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. పృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులలో భాగంగా మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో గురువు, అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం. 18వ తారీఖు నుంచి రాహువు కుంభంలోను, కేతువు సింహంలోని సంచారం చేస్తుండడం. మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే 18, 19, 20వ తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం, కాలసర్పదోష ప్రభావము మే 18వ తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది. ఇక ఈ 18వ తారీఖు నుంచే గ్రహమాలికా యోగము 18, 19, 20వ తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది. 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి. అనగా సప్తగ్రహాలు మొత్తము 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాశుల్లో మొత్తము నవగ్రహాలు 8 రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది. కాబట్టి గమనించగలరు. తులారాశిలో జన్మించినటువంటి వారికి మే 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా అధికారుల యొక్క మెప్పుని పొందలేకపోతారు. నిరుద్యోగస్తులు కాస్త గడ్డుకాలం అనే చెప్పవచ్చు. ఇక గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుడు దశమ స్థానంలో స్తంభించి ఉండడం, రవి అష్టమ స్థానంలో ఉండడం, ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ముఖ్యంగా మీకు కోపం కలిగేటువంటి సంఘటనలు ఈ తులారాశి వారికి ఎదురవ్వబోతున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి, లౌక్యంతో వ్యవహరించండి. ఇక చూసుకున్నట్లయితే రాహువు కేతు యొక్క గ్రహ మార్పు అనేటువంటిది ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే శని కూడాను షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అని మీకు చెప్పవచ్చు. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో విజయం మీ సొంతం చేసుకుంటారు. అలాగే మీ ప్రత్యర్థులపై విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక్క రవి కుజగ్రహ ప్రభావమే అనుకూలంగా లేదు, మిగతావన్నీ కూడాను సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. అయితే ఇక గమనించుకున్నట్లయితే ఈ 18 నుంచి 31వ తారీఖు వరకు రోజువారీ దైనందిన జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా విద్యార్థులకి అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవ్వడము, అనుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడం జరిగిపోతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయని చెప్పవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా శని మారినాడు, రాహువు కేతువు గురువుగా మారినాడు. కాబట్టి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, ఇక ముఖ్యంగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాల అనేటువంటిది మీకు అందివ్వడం జరుగుతుంది. అలాగే సరస్వతి నది పుష్కరాల సందర్భంగా 26వ తారీఖు సోమవతి అమావాస్య విశేషమైనటువంటి రోజున భర్త వైపు 3 తరాలు, భార్య వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం
కాళేశ్వరంలో జరిపించడం జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో కర్ణాటకలో తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే వాటిని పితృశాపాలు, స్త్రీ శాపాలు, సర్పశాపాలుగా చెప్పబడతాయి. వీటి ప్రభావం వలన అనుకున్నటువంటి పనులు ఏవి కూడాను ముందుకు సాగవు. కావున అన్ని విషయాల్లో విజయం పొందడం కోసమే ఈ శాప నివృత్తి, పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి 18, 19, 20వ తేదీల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలు, వాహన మరమ్మతులకి ఎక్కువగా ధనము ఖర్చు అవుతుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏదైనా కానీ సంబంధించినటువంటిది ఎక్కువగా కష్టములు అనేటువంటివి కలుగుతాయి. ధనము కూడా ఖర్చు అవుతుంది. ఇక 21, 22వ తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఏదైనా కానీ ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ఇక 23, 24, 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. నిరుద్యోగస్తులకి ఈ 2 రోజుల్లో, ఈ 4 రోజుల్లో మీకు ఉద్యోగం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను అన్ని విధాలుగా సర్దుబాటు చేసుకుంటారు. ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి. తోటి ఉద్యోగస్తులతో కానీ ఉన్నతాధికారులతో కానీ వాగ్వివాదాలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ధనము కూడా ఖర్చు అధికంగా అవుతుంది. 31వ తారీఖు మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా పెద్దలతో సమస్యలు అధికమవుతాయి. ఇంటి పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. గౌరవ మర్యాదలకు లోటు లేదు, కానీ ఏదైనప్పటికీ కూడాను చికాకుతో ఈ యొక్క 18వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు జాగ్రత్తలు, వైద్యుని సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు అష్టోత్తర పారాయణం తరచూ చేసుకుంటున్నట్లయితే చాలా మటుకు సమస్యలు నెమ్మదిస్తాయని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.